రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతున్న మార్వాడి గో బ్యాక్ ఉద్యమంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. స్థానిక వ్యాపారులు వెనక్కి తగ్గారు. రేపటి అమనిగల్లు బంద్ వాయిదా పడ్డట్లుగా తెలుస్తోంది. అమనగల్లు బంద్పై పోలీసులు సీరియస్ అయ్యారు. శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందంటూ వార్నింగ్ ఇచ్చారు. పోలీసుల హెచ్చరికలతో బంద్ వాయిదా వేసుకున్నారు వ్యాపారులు. మనందరికీ తెలిసిన విషయమే, మోండా మార్కెట్లో జరిగినటువంటి కారు గొడవ, ఆ తర్వాత ఒక పాట రిలీజ్ అయిన నేపథ్యంలో అరెస్టు చేయడం, అలాగే తర్వాత జరిగినటువంటి వరుస పరిణామాలు మనం చూస్తూనే ఉన్నాం. తెలంగాణ శ్యామ్తో రిలీజ్ అయినటువంటి ఒక ఫోన్ కాల్ కన్వర్జేషన్ కానీ, అలాగే గోరెట్టి రమేష్ను అరెస్ట్ చేయడం కానీ పాట రాసినందుకు, ఇలా వరుసగా చోటు చేసుకున్నటువంటి పరిణామాలతో స్థానిక వ్యాపారులు చాలా సందర్భాల్లో మార్వాడీలు తమని డామినేట్ చేస్తున్నారని ఫీల్ అయిన నేపథ్యంలో ఈ గో బ్యాక్ మార్వాడి నినాదం తెర మీదకి వచ్చింది. తెలంగాణ వ్యాప్తంగా ఈ అంశం పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలోనే రేపు ఒక పెద్ద ధర్నాకు పిలుపునిచ్చారు. అయితే పోలీసులు సీరియస్ అయినట్లుగా తెలుస్తోంది. ఈ ధర్నా నేపథ్యంలో, ఈ బంద్ నేపథ్యంలో మార్వాడి గో బ్యాక్ ఉద్యమానికి సంబంధించిన ఈ బంద్ వాయిదా వేసుకున్నట్లుగా తెలుస్తోంది. శాంతి భద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉందంటూ పోలీసులు సీరియస్ అయ్యారంటూ సమాచారం అందుతోంది.